ఎస్బీఐ యూనియన్ నాయకులు కామ్రేడ్ తారక్నాథ్ 21వ వర్ధంతిని పురస్కరించుకొని 20 మంది వృద్ధులకు వృద్ధాశ్రమంలో ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్. దివంగత నేత తారక్నాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమలాపురం ఎస్కే ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ చారిటీ ప్రోగ్రాంలో కామ్రేడ్ రీజనల్ సెక్రటరీ వై గణేష్ అధ్యక్షతన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలాపురం రీజనల్ మేనేజర్ అశోక్ నాగరాజు చీఫ్ గెస్ట్గా హాజరై వృద్ధులకు పండ్లు, దుప్పట్లు, కావలసిన వాటర్ టిన్నులు, బీరువా, వృద్ధులకు అవసరమైన సామాగ్రిని ఓల్డేజ్ హోమ్ నిర్వాహకురాలు ఎస్కే సూర్యకళకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ కామ్రేడ్ డిఎస్ఎన్ రాజు, లోకల్ సెక్రటరీలు, మహిళా కామ్రేడ్స్ అధిక సంఖ్యలో పాల్గొని వృద్ధులపై మానవతా దాతృత్వం చాటుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 20 తారీఖు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక భాగంగా ఉంటున్నటువంటి అవార్డ్ స్టాఫ్ అందరికీ ఒక అంబ్రాలా అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ తరపున వాళ్ళ యొక్క లీడర్ ఆఫ్ లీడర్స్ శ్రీ తారక్నాథ్ గారి యొక్క 21వ వర్ధంతి సందర్భంగా అక్రాస్ ది స్టేట్ అమరావతి సర్కిల్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలాపురం రీజియన్ తరపున రీజియన్ యొక్క స్టాఫ్ యూనియన్ యొక్క జడ్ఎస్ మిస్టర్ గణేష్ అండ్ వాళ్ళ లీడర్స్ యొక్క పిలుపు మేరకు శ్రీ పాపారావు గారు ఏవో రాజమండ్రి డీజీఎస్ అండ్ శ్రీ చంద్రశేఖర్ గారు జనరల్ సెక్రటరీ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ వాళ్ళ పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎస్కే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నటువంటి వృద్ధులకి కావాల్సినటువంటి వస్తువులు అందజేయడంతో పాటు వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేయడము, ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడం, ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. సో వాళ్ళకి నా అభినందనలు. సో ఈ సేవా కార్యక్రమం నన్ను కూడా పాలు పంచుకోవడానికి నన్ను ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు. అండ్ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అందరూ చురుగ్గా పాల్గొంటూ ఎక్కడెక్కడ రాజోల్ ఏరియాలో కానీ, మాచవరం ఏరియాలో కానీ, మన రీజియన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎక్కడెక్కడ పాల్గొంటున్నారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ఎస్బీఐ కానీ, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ కానీ అందరూ ఎప్పుడు ముందుంటారని, ఇకపైన కూడా ముందుంటారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు మా దివంగత నేత ఫార్మర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న కామ్రేడ్ తారకనాథ్ గారి 21వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి సర్కిల్ అంతటా కూడా అన్ని రీజన్స్ లోనూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ అమలాపురం రీజియన్ లో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ కి అమలాపురం రీజియన్ కి రీజనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో మా జనరల్ సెక్రటరీ పిలుపు మేరకు ఇక్కడ అమలాపురం రీజియన్ లో ఈ రోజు తారకనాథ్ గారికి ఘనంగా నివాళులర్పించే నిమిత్తంలో కార్యక్రమంలో భాగంగా 2 చోట్ల ఇక్కడ అమలాపురంలోను అలాగే రాజోల్లోను మేము పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఎస్కే ఓల్డేజ్ హోమ్ లో వీళ్ళకి ఇక్కడ ఉన్న దాదాపుగా 20 మంది వృద్ధులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చి మా యూనియన్ తరఫున వాళ్ళ అవసరాలని తెలుసుకుని వాళ్ళకి కావలసిన ఫర్నిచర్, అలాగే వాళ్ళకి కావలసిన గ్రోసరీస్, అలాగే వాళ్ళకి కావలసిన దుప్పట్లు అవి కూడా మేము ఇవాళ మా కామ్రేడ్స్ అందరూ రీజియన్ నలుమూలల నుంచి సకినేటిపల్లి నుంచి యానం వరకు మా రీజియన్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి అన్ని బ్రాంచెస్ నుంచి మా కామ్రేడ్స్ ఎక్కువ మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించడం జరిగింది. అదే విధంగా ఇదే రోజు మాకు ఇంకో వేరే కార్యక్రమం కూడా రాజోల్లో ఒక మనోవికాస కేంద్రం, వివేకానంద మనోవికాస కేంద్రంలో మేము అక్కడ ఇంకో సేవా కార్యక్రమం చేస్తున్నాం. అందులో కూడా అంధ బాలులకి వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ కానివ్వండి, అలాగే వాళ్ళకి ఈ రోజు అన్నదానం ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా ఇవాళ అన్నదానం చేస్తున్నాం. అలాగే వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, గ్రోసరీస్ అన్ని కూడా ఇవాళ మేము సమకూర్చడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ చరిత్రలో ప్రతి సంవత్సరం ఈ తారకనాథ్ గారి వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. తారకనాథ్ అమర్ రహే. నమస్తే అండి, నా పేరు సూర్యకళ. అమలాపురంలో ఉన్నటువంటి ఎస్కే ఓల్డేజ్ హోమ్ ఇక్కడ వృద్ధుల ఆశ్రమం నడుపుచున్నానండి. నా దగ్గర 20 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. వారందరూ కూడా చాలా సివియర్ కేసెస్ నా దగ్గర ఉంటాయండి. ఈ రోజు కీర్తిశేషులు తారకనాథ్ గారి యొక్క 21వ వర్ధంతి సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ అమలాపురం రీజనల్ స్టాఫ్ వారు వచ్చి మాకు కావలసినటువంటి అవసరతలు తెలుసుకొని మాకు కిరాణా సరుకులు, బీరువా ఇంకా ఇతర వస్తువులన్నీ సమకూర్చడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కు ఇచ్చేసినటువంటి ఆర్ఎం గారు
నెక్స్ట్ లోకల్ గా ఉన్నటువంటి గణేష్ సారు, వీరు మాకు కావలసినటువంటి ఈ వస్తువులు సమకూర్చడం జరిగింది. వారికి మా ఆశ్రమం తరపున మేము మా వృద్ధులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.